బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేశారు మహారాష్ట్రకు చెందిన తానే క్రైమ్ పోలీసులు. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 32,000 లీటర్ల రా మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక 13 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కంపెనీని తానే క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఇక బంగ్లాదేశ్ కు చెందిన మహిళ అరెస్ట్ తో డ్రగ్స్ విషయం బయటపడింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేశారు మహారాష్ట్రకు చెందిన తానే క్రైమ్ పోలీసులు. సుమారుగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 32,000 లీటర్ల రా మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, డీటెయిల్స్. థ్యాంక్ యూ ప్రతిభ. హైదరాబాద్ లోని ఏదైతే మేడ్చల్ లోని ఒక పెద్ద డ్రగ్స్ కంపెనీకి సంబంధించి తయారీ కంపెనీని అయితే ప్రస్తుతం ఏదైతే ఈ మహారాష్ట్ర పోలీసులు అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా మేడ్చల్ లోని ఏదైతే 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే ప్రస్తుతం అధికారులు అయితే పట్టుకున్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీని ఏదైతే ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు అయితే సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ని ప్రస్తుతం వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కంపెనీ దగ్గర ఉన్న సుమారు 13 మందిని ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఇది ఒక అతిపెద్ద ఏదైతే డ్రగ్స్ కంపెనీ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ని దాంట్లో స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ మేడ్చల్ లో ఉన్న ఎండి డ్రగ్స్ కంపెనీని అయితే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అందులోని 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ కూడా ఇప్పటికే అధికారులు కూడా సీజ్ చేశారు. అలాగే 13 మందిని ఇప్పటికే అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ సంబంధించి పూర్తిగా నిఘా ఉన్న నేపథ్యంలోని ఇటు ముంబై పోలీసులు ముంబైలోని ఏదైతే దీనిపై ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసు ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మేడ్చల్లో ఉన్న ఎండి డ్రగ్స్ సంబంధించిన ఈ కంపెనీలోని అతిపెద్ద మొత్తంలోని ఏదైతే డ్రగ్స్ తయారీ అవుతుందంటూ కూడా పక్కా సమాచారం రావడంతో కూడా ఏదైతే ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఒక్కసారిగా అక్కడైతే దాడి చేశారు. ఈ దాడి చేసే సమయంలోనే 12,000 కోట్ల విలువైన ఈ డ్రగ్స్ కూడా అక్కడైతే స్వాధీనం చేస్తున్నారు. సుమారు చూస్తున్నట్టయితే దీన్ని ఒక రా మెటీరియల్ గా చెప్పొచ్చు. అంటే ఈ రా మెటీరియల్ నుంచి కూడా అన్ని వేల కేజీల డ్రగ్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఈ రా మెటీరియల్ మొత్తం కూడా ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న 13 మందిని కూడా ఇప్పటికే అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ప్రతిభ, సో హైదరాబాద్ లో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ తయారీ జరుగుతుంటే మరి హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో ఏం స్పందించారు? ప్రతిభ, ప్రస్తుతానికి ఏదైతే ఈ ఎండి డ్రగ్స్ కంపెనీ ఏదైతే ఉందో దీనిపై ముంబైలోనైతే కేసు నమోదైన నేపథ్యంలో దానిపై ముంబై పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అసలు హైదరాబాద్ లోని ఇంత పెద్ద మొత్తంలోని డ్రగ్స్ తయారీ కేంద్రం ఉన్నట్లు కూడా ఇప్పటివరకు కూడా ఎవరు కూడా గమనించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు కూడా ఏదైతే దీనిపై సమాచారం ఉంది కాబట్టి అసలు దీని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అనే దానిపై ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు కూడా విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు డ్రగ్స్ నిర్మూలనకి ఏదైతే ఇప్పటికే పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటు నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేశారు. అలాగే ఈగల్ టీంలు ఏర్పాటు చేశారు. గతంలో మనం చూసాం ఈగల్ టీమ్స్ కూడా అనేక చోట్ల ఏదైతే ఈ డ్రగ్స్ అయితే సీజ్ చేశారు. అలాగే ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ ఎండి డ్రగ్స్ పై కేసు నమోదవడంతో కూడా వాళ్ళు విచారించిన సమయంలోనే ఇటు హైదరాబాద్ కేంద్రంగా కూడా ఎండి సంబంధించిన కంపెనీలోని ఏదైతే ఈ డ్రగ్స్ తయారీ ముఠానైతే గుర్తించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వీళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై హైదరాబాద్ పోలీసులు ఎటువంటి స్పందన అయితే రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ తదనంతరం కూడా హైదరాబాద్ పోలీసులు కూడా దీనిపై స్పందించే అవకాశం అయితే ఉంది. ప్రతిభ, రైట్ కుమార్.